Hi DSC aspirants, welcome to IQ Academy. APDSC 2024 రిక్రూట్మెంట్ సంబంధించిన టెంటేటివ్ వేకెన్సీస్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైడ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైడ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు అన్ని అప్డేట్స్ ఈ ఛానల్లో ఇస్తూ ఉంటాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఇన్ గవర్నమెంట్, ఎంపీపీ అండ్ జెడ్పీపీ అండ్ మున్సిపల్ మేనేజ్మెంట్, అన్ని మేనేజ్మెంట్లు 4 రకాల మేనేజ్మెంట్లలో ఇప్పుడున్న వేకెన్సీస్ ఎన్ని, తర్వాత 36/2024 వరకు ఎన్ని మళ్ళీ వేకెంట్ అవుతాయి, దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ 34/2025 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, మొత్తం కలిపి ఎన్ని వేకెన్సీస్ అవుతాయి రిక్రూట్మెంట్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పుడు శ్రీకాకుళం కనుక గమనించినట్లయితే తెలుగుకు సంబంధించి ఇప్పుడు ఉండేది 15, జూన్ 30 వరకు అయ్యే రిటైర్మెంట్లు ఇంకొక 11, 15 ఒక 11, 26 అవుతాయి. దీంతో పాటు ఏమవుతున్నాయంటే ఇక్కడ 26 అవుతున్నాయి. దాంతోపాటు 34 నెక్స్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ వరకు చూసుకుంటే ఇంకో 11 యాడ్ అవుతాయి. 26కి ఇంకో 11 యాడ్ అవుతాయి. టోటల్గా 37 వేకెన్సీస్ అవుతాయి. ఈ విధంగా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, 15 వేకెన్సీస్ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ 11 యాడ్ అవుతున్నాయి. జూన్ 30 వరకు రిటైర్మెంట్స్ తీసుకుంటే అక్కడికి 26 వేకెన్సీస్ అవుతాయి. ఈ 26కి ఏమవుతున్నాయంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు వేకెన్సీస్ రిటైర్ అయ్యే వాళ్ళందరినీ వేస్తే ఇంకో 11 యాడ్ అయ్యి 26 + 11 37 వేకెన్సీస్ అవుతాయి. ఈ విధంగా మీరు వేకెన్సీస్ను చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. హిందీకి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు 30 జూన్ లోపల ఇంకో 2, టోటల్ 7 అవుతాయి. 7 వేకెన్సీస్. దానికి ఇంకో 5 వేకెన్సీస్ యాడ్ అవుతాయి, రిటైర్మెంట్ వేకెన్సీస్. 34/2025 వరకు ఇంకో 5 యాడ్ అయిపోయి టోటల్ వేకెన్సీస్ 12 అవుతాయి. ఈ విధంగా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ మీరు చూసుకున్నట్లయితే ఇది టోటల్ వేకెన్సీ డీటెయిల్స్. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు రాబోయే డీటెయిల్స్ ఇవి. శ్రీకాకుళంలో ఓవరాల్గా ఎస్జిటి 111 అండ్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకోండి. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ 82, సోషల్ స్టడీస్ 71, బయాలజీ అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 2025 వరకు ఏర్పడే అన్ని ఖాళీల వివరాలు ఇవి. దీన్ని డిఎస్సిలో ఇవ్వబోతున్నారు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ బయాలజికల్ సైన్స్ 33, ఇంగ్లీష్ 65, మ్యాథ్స్ 33, పిఎస్ 14. టోటల్ వేకెన్సీస్ 458 శ్రీకాకుళం సంబంధించి. విజయనగరం వచ్చేసి 446, విశాఖపట్నం 734, ఈస్ట్ గోదావరి 1234 వేకెన్సీస్. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక్కటే 213 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ఎక్కువ ఉన్నాయి. మిగతావన్నీ 80, 90స్లో ఉన్నాయి. ఇవి కూడా ఎక్కువే. బయాలజికల్ సైన్స్ 106 ఉన్నాయి. సోషల్ స్టడీస్ 138. టోటల్గా స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. టోటల్గా 1234. ఎస్జిటీలు 376 ఉన్నాయి. వెస్ట్ గోదావరి సంబంధించి 1035, కృష్ణా జిల్లాకు సంబంధించి 1200, గుంటూరు సంబంధించి 1143, ప్రకాశం 595, నెల్లూరు 594, చిత్తూరులో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఎస్జిటీనే చాలా ఉన్నాయి. 1052 ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 1581 వేకెన్సీస్లో. ఇక్కడ కూడా సోషల్ స్టడీకి సంబంధించి 133 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్కు సంబంధించి 108 ఉన్నాయి. కడప జిల్లా చూసినట్లయితే తెలుగు 33, హిందీ 18, ఇంగ్లీష్ 81, మ్యాథ్స్ 44, పిఎస్ 35, ఎన్ఎస్ 51, సోషల్ 66, ఫిజికల్ ఎడ్యుకేషన్ 80 అండ్ ఎస్జిటి పోస్టులు 297 అన్నీ కలిపి 705 ఉన్నాయి. అనంతపూర్లో కూడా 45 తెలుగు, 35 హిందీ, ఇంగ్లీష్ 103, మ్యాథ్స్ 44, పిఎస్ 67, బయాలజికల్ సైన్స్ 72, సోషల్ స్టడీస్ 112 అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. కర్నూలులో కూడా 212, అనంతపూర్లో 148, ఇక్కడ ఈస్ట్ గోదావరిలో 213 ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్ హైయెస్ట్ వేకెన్సీస్ చూసినట్లయితే కర్నూలులో ఇక్కడ 90 ఉన్నాయి తెలుగు అండ్ హిందీ కర్నూలే హైయెస్ట్ 115, ఇంగ్లీష్కు సంబంధించి హైయెస్ట్ అనంతపూర్ 103, చిత్తూరు 108, ఇక్కడ 99 ఈస్ట్ గోదావరి 99, ప్రకాశం 95 ఉన్నాయి. మ్యాథ్స్కు సంబంధించి 64 వేకెన్సీస్ ఈస్ట్ గోదావరి, 94 వేకెన్సీస్ ప్రకాశం, 93 కర్నూలు, 63 నెల్లూరు. తర్వాత
పిఎస్ సంబంధించి 74 ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో, నెల్లూరులో 80, కర్నూలులో 70 ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ 106 ఈస్ట్ గోదావరి, 143 కృష్ణా డిస్టిక్. సోషల్ స్టడీస్ సంబంధించి 135 కృష్ణ, 138 ఈస్ట్ గోదావరి, 106 ప్రకాశం, 111 గుంటూరు, 133 చిత్తూరు, 116 కర్నూలు, 112 మీకు అనంతపూర్లో ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 200, 185, 139, 169 ఇలా. ఎస్జిటి వేకెన్సీస్ చూస్తే కర్నూలు ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఎస్జిటి వేకెన్సీస్. 1791 ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడే. కర్నూలు, చిత్తూరు మోస్ట్లీ ఎస్జిటి వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉండేటి కర్నూలు అండ్ చిత్తూరులో. సో ఇక 3 to 4 months మాత్రమే టైం ఉంది. దట్టు ఇంకొక టెట్ కూడా రేపు రిలీజ్ కాబోతుంది, టెట్ నోటిఫికేషన్. ఇంకా ఎవరన్నా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఇది సువర్ణ అవకాశం, మీకు దీన్ని వదులుకోవద్దండి. టెట్ను క్వాలిఫై అవ్వండి. 3 to 4 months లో మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి ఇన్ని వేకెన్సీస్ ఈ మెగా డిఎస్సి మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ డిఎస్సిలో జాబ్ కొట్టలేదంటే మీరు చేతులారా మీ టాలెంట్ను మీరే వేస్ట్ చేసుకున్నట్లు. కాబట్టి 3 to 4 months టైంను బాగా యూటిలైజ్ చేసుకోండి. టెట్ క్వాలిఫై కానాలు కూడా ఈసారి మళ్ళీ టెట్ రాసి క్వాలిఫై మంచి స్కోర్ పెట్టుకోండి. ఇంకా తక్కువ స్కోర్ ఉండేవాళ్ళు టెట్లో ఈ 4 months టైం, 3 to 4 months టైంను బాగా యూటిలైజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఈ డిఎస్సిలో సక్సెస్ సాధిస్తారు. ఈ పోస్టులలో మీదొక పోస్ట్ అనేది అవుతుంది. ఎస్ఏ మ్యాథ్స్కు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మనం ఇక్కడ పెడతాము. అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఎస్ఏ మ్యాథ్స్కు సంబంధించి ఈ వీడియోస్ అన్ని కూడా వీలైనన్ని మెగా డిఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇస్తాము. దాంతోపాటు మీకు ఎప్పటికప్పుడు ఎస్ఏ మ్యాథ్స్కు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము.